ఇది చాలా దుర్మార్గం, నీచం. ఇది రాష్ట్ర రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కనీసం పరామర్శించే తీరిక కూడా లేదు వీళ్ళకు. ముఖ్యమంత్రి విన్యాసాలు మీరు చూశారు. కార్పెట్ వేసుకొని పరామర్శించే పరిస్థితి. అంటే ఆయన పుట్టంగానే కార్పెట్లో పుట్టాడు, ఇంకా ఆయన ఎక్కడ కిందన కూడా దిగలేడు అనమాట. అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం దౌర్భాగ్యం. వ్యవసాయం అంటే తెలియదు, అందుకే అన్నాడు, దాంట్లో ఆశ్చర్యం లేదు. ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు డిఫరెన్స్ తెలియదు. అలాంటి అన్నీ కూడా మాట్లాడే పరిస్థితి, అపహాస్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. అంటే అది తెలుసా తెలియడం అంటే వ్యవసాయాన్ని ఇంత చిన్న చూపు చూడడం చాలా దౌర్భాగ్యం. చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఏది ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో రాష్ట్ర రైతాంగం ఉండడం చాలా బాధేస్తుంది. ఇలాంటి బాధ్యత లేని ప్రభుత్వం వల్ల రైతాంగం చాలా నష్టపోతున్నారు. మళ్ళీ నేను అది కూడా హామీ ఇచ్చాను, రాబోయేది రైతు ప్రభుత్వం, ఏం చేయాలో చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీరు ఆలోచిస్తే ఇలాంటి పనులు ఈ 4.5 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. అన్ని వ్యవస్థలను నాశనం చేసేసాడు, ఏ వ్యవస్థ మిగల్లా. ఈరోజు రోడ్లు ఎంత భయంకర, రోడ్లు పొలాలు కలిసిపోయినాయి చాలా దిక్కళ్ళు. ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అన్ని ఒక వ్యవస్థ కాకుండా రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజ్ కానీ, అగ్రికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా, డ్రింకింగ్ వాటర్ కానీ, కడాన హాస్టల్స్లో భోజనం పెట్టేది కూడా వ్యవస్థ నాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటి చాలా జరిగాయి. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తూ ఉంటే అంగన్వాడీ వాళ్ళు శాలరీస్ అడిగితే నువ్వు చెప్పిన హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి ఉద్యోగాలను తీసేస్తూ ఉంటారు. ఎంతమంది తీసేస్తారు మీరు ఉద్యోగాల నుంచి? మీరు ఏమీ తీసేయలేరు. ఇంకా రెట్టింపుగా ఇంత మునుపు నేనే 10,500 రూపాయలు ఇచ్చాను. ఎక్కడో 4,000-5,000 రూపాయలు ఉంటే 4,000 నుంచి 10,000 రూపాయలు చేశాం. మళ్ళీ అంగన్వాడీ టీచర్స్కి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వాళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి పూర్తిగా సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా పోరాటాలు చేసేవాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారో ఆలోచించాల్సింది ప్రభుత్వం. కానీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మేము అణిచివేస్తామంటే మాత్రం అది మంచిది కాదు. నువ్వెంత అణిచివేస్తే వేయాలనుకుంటే అంత ఉధృతం అవుతుంది తప్ప, ఒకవేళ ఈరోజు రేపు నువ్వు కేసులు పెట్టి భయపెట్టచ్చు, కానీ రేపు వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీకు ఏం చేయాలో చేసి చూపిస్తారు. అందుకే నేను చెప్తున్నా, ఒక్క ఛాన్స్ పాపం. మార్పు మొదలైంది, ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చాం. ఆ పాపం ఈరోజు మనకు శాపంగా మారింది. అందుకే మనం మారాలి అనేది వచ్చింది. ఇంత నా రాజకీయ జీవితంలో 45 సంవత్సరాలుగా ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. చాలా ప్రభుత్వాలను చూశాను, వ్యతిరేకత వస్తుంది, కానీ ఇంత వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత. ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూసే పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు నెత్తిన పెట్టుకున్న కుంపటు దొరించుకుంటామనే పరిస్థితికి వచ్చేసారు. ఇది చాలా ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఒక రచ్చబండ దగ్గర పోయినా, టీ కొట్టు దగ్గర కూర్చున్నా, ఒక పొలం గట్టు పోయినా, ఒక రోడ్డు మీద పోయినా, ఒక అపార్ట్మెంట్లో వచ్చినా, ఒక రైల్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా, ఎక్కడ చూసినా ఒకే చర్చ. 20 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది, 30 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది. మొత్తం ప్రజలంతా కూడా చాలా భయంకరంగా ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. బూతులతో తిట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం 5 ఏళ్లలో ఇష్టానుసారంగా పన్నులు పెంచడం, అసలు పరిపాలన అంటూ లేకుండా పోవడం. ఏ ప్రభుత్వమైనా జనరల్గా మనం చూస్తే జీవన ప్రమాణాలు కొలమానం. ఒక పరిపాలన ఇచ్చిన వ్యక్తి
నేను కానీ ఎవరైనా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకోవాల్సింది మన పాలసీల వల్ల ప్రజల జీవితంలో మార్పు వచ్చిందా లేదా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా, వాళ్ళకి ఆదాయం పెరిగిందా అప్పులు పెరిగాయా, లేకుంటే ఖర్చులు ఎక్కువైనాయా ఆదాయం తగ్గిందా, లేకుంటే ఆదాయం పెరిగినా దానికంటే 2-3 ఖర్చులు అయితే ఇంకా అప్పులు పాలైపోతారు. అదే జరిగింది. ఏ వ్యక్తిని మీరు మాట్లాడించినా ఈ రాష్ట్రంలో ఒక్కరు కాదు, ఒక కాంట్రాక్టర్ అనేవాడిని మనం చూస్తే చాలా అసూయగా ఉంటాం. తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, వీడు ఎంత డబ్బులు సంపాదిస్తాను. ఇప్పుడు వాడు 30 ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి ఎన్పిఏకి వెళ్ళిపోయింది. వాడు బిల్స్ ఇవ్వకుండా వాడు అయిపోయాడు. పాత రోజులు వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళందరూ.